హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చారు పొడి అన్నమాట. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దగ్గులు జలుబులు చిన్న చిన్న జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీఫ్ అవడం కోసం ఈ చారు పొడితో చారు పెట్టుకుంటే చాలా రిలీఫ్ వస్తుందన్నమాట. నెలల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ చారు పొడితో చారు చేసుకుని తింటూ ఉంటే పొట్టకి చాలా హాయిగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చూపించేది రసం పొడి కాదు, చారు పొడి అన్నమాట. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను ఒక బేసన్లో 1 గ్లాస్ కందిపప్పు, 1 బుల్లి గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను అనమాట. నేను కొలతకి గ్లాస్ తీసుకున్నానండి. మీరు కప్ అయినా పర్వాలేదు, స్పూన్తో తీసుకున్నా పర్వాలేదు, కానీ ఏ కొలత తీసుకున్నా ఒకదాంతోనే తీసుకోండి. అదే గ్లాస్తో ధనియాలు, అలాగే 1/2 గ్లాస్ మిరియాలు, 1/2 గ్లాస్ జీలకర్ర, వీటన్నింటినీ వేసి ఒకసారి కలిపి ఈ బేసన్లో పెట్టుకుని ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం వేయించట్లేదు, నూనె వేసి కానీ డ్రైగా కానీ వేయించట్లేదు అనమాట. వేయిస్తే దాంట్లో ఉన్న సువాసన అనేది పోతుందన్నమాట. అందుకని నేను వేయించట్లేదు. బాగా ఎండ ఉన్న రోజునే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండబెడితే సరిపోతుంది. మీరు పెట్టిన రోజు ఎండ తగ్గిపోయింది అని అనుకున్న రోజున తర్వాత రోజు పెట్టుకోండి. అంతేగాని 3-4-5 రోజులు ఈ ఎండలో అలా ఎండబెట్టేయకండి. దానిలో ఉన్న సువాసన అనేది పోతుంది, పొడి మనకు ఆ టేస్ట్ అనేది రాదనమాట. అందుకని బాగా ఎండ ఉన్న రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి పప్పులు అనేవి ఇలా గలగలాడిపోతూ ఎండిపోవాలన్నమాట. అప్పుడే మనకి పొడి చాలా బాగా వస్తుంది. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత మనం పొడి కొట్టేసుకోవడమేనండి. పొడి కొట్టుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది పొడి. వేడి చల్లారిన తర్వాత ఒక టైట్ బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో ఏం పెట్టిన అవసరం లేదండి, బయటే పెట్టుకోవచ్చు, ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందన్నమాట. ఈ చారు పొడితో చారు పెట్టుకుని తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అంటే రక్తశుద్ధి జరుగుతుంది అనమాట. మేము చిన్నప్పుడు చారు తినకుండా లేచేస్తూ ఉంటే మా మామగారు అనేవారు, చారు తినకుండా లేవద్దు, తినండి అనేవారు. ఎదిగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చారు రోజు పెట్టాలని మా అమ్మతో అనేవారు. ఏంటి ఇలా అంటున్నారు అనుకునేవాళ్ళం, కానీ హెల్త్కి చాలా మంచిదండి. పులుపు ఉప్పు వేస్తున్నాం అంతే కదా అని అనుకోవద్దు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చారు పొడిలో. అన్నంలో తినకపోయినా కనీసం కంచంలో చారు పోసుకుని తాగండిరా అనేవారు మా మామగారు. ప్రతి ఒక్కరికి డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి ఈ చారు పొడితో చారు చేసి 1 గ్లాస్ ఇస్తూ ఉంటే డైజెషన్ బాగా అవుతుంది. మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. ప్రతి డాక్టర్ కూడా ఇదే చెప్తూ ఉంటారు, చాలామంది డాక్టర్స్ చెప్పేదే ఇది, చారు తినండి, రోజు చారు పెట్టుకుని తినండి అంటూ ఉంటారు. ఇప్పుడు నేను సొంతంగా చేసే రెసిపీ అయితే కాదండి ఇది, మా ఇంట్లో ఎప్పటి నుంచో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఇదే చారు పొడిని మా మామగారు, మా అమ్మగారు, మా అత్తయ్య గారు, మా ఇంట్లో అందరూ ఇలాగే చేస్తాం మేము చారు పొడి అనేది. మీరు కూడా ఈ చారు పొడిని తయారు చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకోండి. ఎన్ని రోజులు కావాలన్నా నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చారు పొడి వేసేసుకుని చారు పెట్టేసుకోవచ్చు. గొంతు మంటగా ఉన్నా, జలుబుగా అనిపించిన మంచి రిలీఫ్ వస్తుంది అనమాట ఈ చారు పొడితో చారు పెట్టుకుని తింటే. దానికి తోడు 2 వడియాలు, చల్లమిరపకాయలు వేయించుకు తింటే ఇంకా చెప్పక్కర్లేదు, ఫుల్గా భోజనం లాగించేయచ్చు అనమాట. ఈ చారు పొడితో చారు పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లమే వేసుకోండి, పంచదార వద్దు, బెల్లం అయితేనే మంచిది. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కావాలంటే మీరు టమాటో వేసుకోవచ్చు, ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి మరిగించేయడమే అనమాట. 2 పొంగులు వచ్చి మరుగుతున్నప్పుడు ఈ చారు పొడి కూడా 1 స్పూను లేదా 1.5 స్పూన్ వేసేసి కొంచెం సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ చారు పెట్టుకోవడం కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మీ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.